గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఈస్ తీరు. ఈరోజు వీడియోలో మేక తలకాయ చారు సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఈ తలకాయ చారుని బాలింతలకి పెడితే చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో తగినంత ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ముందే తలకాయ మాంసాన్ని ఉప్పు, కారం, నిమ్మకాయతో వాష్ చేసుకున్న తలకాయ మాంసాన్ని నూనెలో యాడ్ చేసుకుని నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ తలకాయ చారులోకి మసాలా ప్రిపరేషన్: ఒక ఆనియన్ తీసుకుని 2 పచ్చిమిర్చి, 1 టమోటా, కొంచెం కొబ్బరి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను, అదే యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం నీళ్ళు పోయిన తర్వాత ఈ మసాలాని యాడ్ చేసుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ముద్ద మసాలా అని వీడియో పెట్టాను ఒకసారి, అవి క్యూబ్స్ లాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అవి 2 క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను. తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం యాడ్ చేసి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. చారు ఎక్కువగా కావాలంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి. మీడియంగా కావాలంటే ఒక మిక్సీ జార్లోనే నేను కొంచెం పోసుకుని ఉడికించుకున్నాను. ఈ తలకాయ చారుని జలుబు చేసినప్పుడు తాగితే జలుబు తగ్గిపోతుంది. నూనెలో తలకాయ మాంసం యాడ్ చేసినప్పుడే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సింపుల్గా, టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ తలకాయ చారుని. చూసారు కదా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.